హలో ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈ రోజు మా ఊరు నుండి అంటే మొగల్తూరు నుండి గుంటూరు గుడారాల పండుగ జరిగే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మనం గుంటూరు ఎలా చేరుకున్నాము అండ్ అక్కడ ఎలా జరుగుతుందనే విషయాలు మొత్తం మీకు చూపిస్తాను క్లియర్ గా. ఇది మా ఊర్లో ఉన్న హోసన్న మందిరం అనమాట. అంటే హైవేలోనే ఉందన్నమాట. దీని ఆపోజిట్ లోనే పెద్ద ఫ్లెక్సీ ఉంది, హోసన్న గుడారాల పండుగ అని చెప్పేసి. మాకైతే నర్సాపురం చాలా దగ్గర, అక్కడ నుండి కూడా ట్రైన్స్ ఉంటాయి, కానీ నేను దాన్ని చూస్ చేసుకోలేదు ఎందుకంటే మార్నింగ్ 6:30కి ఉంది ట్రైన్. సో దానికైతే మనకు చాలా ఇబ్బంది అని చెప్పేసి భీమవరాన్ని చూస్ చేసుకున్నాం. మనం ఇప్పుడు భీమవరం నుండి అయితే చాలా లాంగ్ గా వెళ్తున్నాం అనమాట. భీమవరం నుండి విజయవాడ నుండి గుంటూరు. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకు, మీరు నాతో పాటు వస్తున్నారు కదా వీడియోలో, సో మీరే చూస్తారు నేను ఎలా వెళ్ళాను. నేనైతే ఫైనల్ గా భీమవరం రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ మనం బైక్ పార్క్ చేసుకుని దాని తర్వాత మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాము. పార్కింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఇన్ని బండ్లు ఉన్నాయని చెప్పేసి. అంటే గుడారాల పండుగ జరుగుతుంది కదా, అందుకే ఇన్ని బండ్లు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా చూద్దాం ఎంతమంది మాట్లాడుకుంటున్నారు ఈ గుడారాల పండుగ గురించి మన జర్నీ అంతట్లో. మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. మనకు టికెట్ లేదు కాబట్టి టీసీ వచ్చేంత వరకు డోర్ లోనే అలా తిరుగుతున్నాను. ఇంకా భీమవరం నుండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయవాడ వరకు. కాసేపటికి టీసీ వచ్చారు, ఫైన్ కడితే సీట్ ఇచ్చారు. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న ట్రైన్ ఇదే, చాలా లాంగ్ ఉంది కదా. ఫైనల్ గా విజయవాడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక్కడ నుండి ర్యాపిడో బుక్ చేసుకుని విజయవాడ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను. ర్యాపిడో బుక్ చేస్తుంటే అవ్వట్లేదు, చాలా దగ్గర అనుకుంటా, అమౌంట్ కూడా తక్కువ చూపిస్తుంది అని చెప్పేసి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటా. ఇంకా సర్వీస్ ఆటో మీద వెళ్ళిపోయాను. ఈ విజయవాడ బస్ స్టాండ్ అంటే చాలా పెద్దగా ఉన్నది, ఒక ఊర్లో ఉన్నది అనమాట. ఈ బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది కదా బస్ స్టాండ్. సో షాప్ వాళ్ళని అడిగాను అనమాట, గుంటూరు వెళ్ళాలంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలని. 11వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళమంటే అక్కడేమో ఏసీ బస్ ఉంది అనమాట. నేనైతే ఎక్కేసాను, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏసీ పడట్లేదు, మళ్ళీ దిగిపోయాను అనమాట. బయటకు వచ్చి చూసేటప్పటికి పక్కన ఇంకో బస్ ఉంది, అది కూడా గుంటూరు వెళ్తుంది. సర్లేని అది ఎక్కేసేటప్పటికి అసలు ప్లేస్లే లేవు. సర్లే అని చెప్పేసి ఎదురు అడ్జస్ట్ అయిపోయి నుంచి వెళ్ళిపోదామని నేనైతే జర్నీ స్టార్ట్ చేస్తాను విజయవాడ నుండి గుంటూరు. అప్పటికి డ్రైవర్ అంకుల్ అంటున్నారు అనమాట, సీట్లు ఏం లేవు కదా, మళ్ళీ అడ్జస్ట్ అయ్యి నుంచి రావడం ఎందుకు, నెక్స్ట్ బస్ ఎక్కని చెప్పేసి. మనకేమో చాలా లేట్ అయిపోతుంది కదా, పర్లేదు అని చెప్పేసి ఇదే బస్సులో వెళ్ళిపోతున్నాం అనమాట. ఏదోలాగా అడ్జస్ట్ అయ్యి గుంటూరు బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఫైనల్ గా నేను గుంటూరులోనే రూమ్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ అక్కడ అడ్జస్ట్ అవ్వగలమో లేదో అని చెప్పేసి. అంటే చాలా మంది జనం వస్తున్నారు కదా. గుంటూరు నుండి లేమల్లే 25 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఉంటుందంట. సో ప్రేయర్ 6 కంట, మనం అయితే 5కే స్టార్ట్ అయిపోతున్నాము. రూమ్ లో ఫ్రెష్ అయిపోయి గుంటూరు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ గుడారాల పండుగ కానీ బస్సులు వేసారంట, నాకైతే తెలియక అక్కడ నుంచి చూస్తున్నాను. అక్కడ వాళ్ళు అన్నారు అనమాట, అదిగో గుడారాల పండుగకి బస్సు వెళ్తుందని చెప్పేసి. మళ్ళీ పరుగు మీద ఈ బస్సు ఎక్కాను. కండక్టర్ గారు అయితే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, ఓన్లీ గుడారాల పండుగకి వచ్చే వాళ్ళు మాత్రమే బస్సు ఎక్కండి అని చెప్పేసి, మధ్యలో ఎక్కడ ఆపేది లేదని. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా గుడారాల పండుగకి వచ్చే వాళ్ళని అర్థం. మీరు బస్సులో నుంచి చూస్తుంటే ట్రాఫిక్ చూసారా, అసలు మొత్తం ఆగిపోయింది, అసలు కదలట్లేదు. ఓన్లీ 100 మీటర్స్ వెళ్ళడానికే 10 మినిట్స్ పడుతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ట్రాక్టర్ మీద కూడా ఎంత మంది జనాలు వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి మనం వచ్చిన బస్సులో ఎంత మంది దిగుతున్నారో గుడారాల పండుగకి వచ్చిన వాళ్ళు. ఇది ఒక్క బస్సే కాదు, ఎక్కడ పడితే అక్కడ బస్సులు అనమాట. అంటే మీకు రైల్వే స్టేషన్ దగ్గర నుండి, బస్ స్టాండ్ దగ్గర నుండి, అలా వేరే ప్లేసుల దగ్గర నుండి కూడా డైరెక్ట్ గా గుడారాల పండుగ కానీ స్పెషల్ గా వస్తున్నాయి అనమాట. బయట రోడ్డు మీద చాలా షాప్స్ ఉన్నాయి, కానీ మెయిన్ అయితే చేపలు అమ్మే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఎట్లాస్ట్ ఈ 48వ గుడారాల పండుగ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అని. మొత్తం ఈ ఆర్చ్ లో నుండి లోపలికి వెళ్ళిన తర్వాత జనాలను చూస్తే వామ్మో ఎంతమంది జనం, అసలు చాలా మంది వచ్చారు. అసలు మీకు ఇందాక రోడ్డు మీద చెప్పాను కదా, చేపలు మాత్రం మ్యాండేటరీగా చాలా మంది అమ్ముతున్నారని. చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ చేపలు వేసుకుని కూర్చుని వాళ్ళు బ్లాంకెట్స్ తెచ్చుకుంటే బ్లాంకెట్స్, ఇంకా కామెడీ ఏంటంటే కుర్చీలు కూడా ఇంటి దగ్గర నుండి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మందిని చూసాను అలాగా. నేనైతే ఎలాంటి చేప కానీ బ్లాంకెట్ కానీ తీసుకెళ్ళలేదు, ఎక్కడికైతే అడ్జస్ట్ అయిపోవడమే. వీళ్ళు కూడా నాకులాగానే ఉన్నారు, వీళ్ళు కూడా ఏం తెచ్చుకోలేదు అనుకుంటా, వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి కిందే కూర్చున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, చేపలు మాత్రం మ్యాండేటరీగా తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోకపోయినా ఇక్కడ కొనుక్కుని తెచ్చేసుకుంటున్నారు. మీకు తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉన్నది అన్నది. ఇప్పుడు చూడండి మొత్తం జనాలను చూపిస్తాను, నా చుట్టూరు ఉన్న వాళ్ళని. స్టేజ్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అది మొత్తం ఫ్లెక్సీయో, అది దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటిది అన్నది. అదైతే చాలా బాగుంది అనమాట. అంటే మొత్తం నోవార్క్ డిజైన్ అనమాట. మీరు నన్ను క్షమించండి, అన్ని వీడియోస్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలియాలి అక్కడ ఎలా జరిగిందని, అందుకని చెప్పేసి వీడియోస్ తీస్తున్నాను. మీకు తెలియాలని వీడియో పాజ్ చేశాను అనమాట. ఇక్కడ పాప భోజనం చేస్తుంది కదా, అలాగా ఫ్యామిలీగా చాలా మంది వచ్చారనమాట జనము. అంటే గిన్నెల దగ్గర నుండి గ్లాసులు ప్రతిదీ తెచ్చేసుకున్నారంటే ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు ఉండడానికి మొత్తం లగేజ్ అంతా తెచ్చేసుకున్నారు అనుకుంటా. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని మొత్తం చూపిద్దామని వీడియోస్ తీసాను కాబట్టి నన్ను అయితే క్షమించండి ఒకవేళ వీడియోలో మీరే ఉంటే కనుక. ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి ఆవిడ క్లీన్ చేసేస్తున్నారు, ఒక పక్కనేమో బ్లాంకెట్ వేసేస్తున్నారు.
వచ్చేవాళ్ళు ప్రతి చోట ప్లేస్లను వెతుక్కుంటూ ఉంటున్నారనమాట. ఎక్కడ ప్లేస్ కనిపిస్తే ఖాళీగా అక్కడ వాళ్ళు తెచ్చుకున్న చాప లేదంటే బ్లాంకెట్ కానీ బరకాలు కానీ వేసేసి అక్కడ కూర్చుని పోతున్నారనమాట. నేను వెళ్ళినప్పుడైతే విజయవాడ హోసన్నా మినిస్ట్రీస్ నడిపిస్తున్న పాస్టర్ రమేష్ గారు అయితే వాక్యం చెప్తున్నారనమాట. గాలితో గొడవ పెట్టుకుని కాస్త స్ట్రైక్ చేసుకుని ముక్కులో మూసామంటే 10 గంటల పాదికలు పెట్టి 11 గంటల బట్టలు పెట్టేస్తారు. అంచేత అంత శ్రేష్టమైనది గాలి ఆని చేత దీనిని ఎవరు కలుగు చేశారు వాక్యంలో మనం చదువుతాం. అప్పటి వరకు అక్కడక్కడ తిరిగాను అనమాట. కానీ ఒక చోట బ్లాంకెట్ అది ఖాళీగా ఉంది, సర్లే అని చెప్పేసి అక్కడ అడిగితే వాళ్ళు కూర్చోమన్నారు. సర్లే అని కూర్చునిపోయాను అనమాట. ఇంతమంది జనాల్లో పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు ఎల్ఈడి స్క్రీన్లో ఒక బాబు గారిని చూపించారనమాట. అది బహుశా తప్పిపోయాడేమో, అందుకని వాళ్ళ పేరెంట్స్కి తెలియాలని చెప్పేసి వీడియో ఎల్ఈడీలో చూపిస్తున్నారు. మీరు వీడియోలో చూసుకుంటే కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు కానీ అత్త మాటలు కదులుతూనే ఉన్నారు. అంటే వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. ఎంతమంది జనం వస్తున్నారంటే వామ్మో. మీకు ఇప్పటి వరకు గ్రౌండ్లోనే జరుగుతున్న వాటిని చూపించాను కదా, ఇప్పుడు గుడారాల్లో ఉన్న వాళ్ళని కూడా చూపిస్తాను రండి. చాలా మంది గుడారాల్లో ఉండిపోయారు అనమాట. అంటే మార్నింగ్స్ ఏమో గుడారాల్లో జరుగుతున్నాయి, నైట్స్ ఏమో ఇక్కడ గ్రౌండ్లో జరుగుతున్నాయి. కానీ వీళ్ళందరూ రావట్లేదు, ఎందుకంటే వీళ్ళందరూ లగేజ్తో వచ్చిన వాళ్ళు కదా. సో ఆ లగేజ్ తీసుకొని ఇక్కడే ఉండి ఆ ఎల్ఈడి స్క్రీన్లు ఉన్నాయి కనిపిస్తున్నాయి, ఆ ఎల్ఈడి స్క్రీన్లోనే చూసి వింటున్నారనమాట. ఇలా గుడారాలను కూడా కవర్ చేసి వీడియో తీసిన తర్వాత స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఏదోలా కష్టపడి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. మీరు ఆకాశంలో చూస్తే ఈ పౌరాలు కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఫస్ట్ రోజు ఎగరేశారు కదా, అవి ఎక్కడెక్కడే ఉంటున్నాయేమో నాకు తెలిసి. మనకి స్టేజ్ దగ్గర కర్నూలు పాస్టర్ ఫ్రెడ్డీ పౌల్ అని అయితే కనిపించారనమాట. దూరం నుండి ఫ్లెక్సీలా కనిపిస్తుంది కానీ ఇది ఫ్లెక్సీ కాదు, పెయింటింగ్ లా ఉంది ఇదంతా. అవతల వైపు సరిగ్గా కనిపించట్లేదని అవతల వైపు వస్తే జాన్ వెస్లీ అన్న, రమేష్ పాస్టర్ గారు, ఇంకా రాజు గారు వీళ్ళందరూ కనిపించారనమాట. నాకు ఈ లైటింగ్ అంతా చూస్తుంటే క్రికెట్ స్టేడియం గుర్తొస్తుంది, కానీ క్రికెట్ స్టేడియం ఓన్లీ 3 సైడ్సే ఉంటుంది, ఇక్కడైతే చాలా చోట్ల ఉన్నది. మీరు ఇప్పుడు వీడియోలో చూసుకోండి, ఫ్యామిలీలుగా మొత్తం లగేజ్ తీసుకుని వస్తూనే ఉన్నారు. ఇదే పార్కింగ్ అనమాట. కార్లు, టాటా ఏసీలు, ఆటోలు, మొత్తం వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చిన్నపిల్లలకి అన్నీ చూపించేయచ్చు. మళ్ళీ బస్సులు వెయిట్ చేస్తున్నాయి అనమాట. రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్లకి, అలా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి అయితే బస్సులు అయితే వెయిట్ చేస్తున్నాయి అనమాట. మీకు ఇక్కడ రోడ్డు మీద చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ అసలు. ఇంకా చూడండి జనాలు వస్తూనే ఉన్నారు. ఇంటి దగ్గర నుండి డైరెక్ట్గా వ్యాన్లు కట్టించేసుకుని వచ్చేసినట్టున్నారు. ఇదే బెటర్ నాకు తెలిసి. ఒక పక్కన మీటింగ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన మీ ఎగ్జిబిషన్ ఉందన్నమాట. పిల్లలందరూ ఖచ్చితంగా అడుగుతారు ఎగ్జిబిషన్లోకి తీసుకెళ్ళమని. ఈ ఒక్క సైడే కాదు ఎగ్జిబిషన్, అవతల వైపు కూడా ఎగ్జిబిషన్ ఉంది. మీరు రోడ్డు మీద చూసుకుంటే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. మీరు వెనకాల బస్సులు చూసుకుంటే బస్సుల మీద అయితే డైరెక్ట్ గా స్టిక్కర్లు అంటించేసి ఉన్నాయి, గుడారాల పండగ స్పెషల్ అని. చూసారా బస్సులు ఒకటి వెనకాల ఒకటి. అసలు ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఎన్ని కార్లు వెళ్తున్నాయి, అసలు ఏమీ అసలు లెక్కపత్రం లేదు. బస్సులో అయితే అస్సలు ఖాళీ లేదు. ఇంక నుంచోలేక ఆటోలో అయితే గుంటూరు అయితే ప్రయాణం అయిపోయాను. ఈ రోడ్డు ఎప్పుడు అలాగే ఉంటుందా అన్న, లేదంటే ఓన్లీ మీటింగ్స్ వల్ల? రేపు పొద్దున వరకు ఇలాగే ఉంటుందా? రేపు మధ్యాహ్నం వరకు? అదేలే. అలా ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ మనమైతే వెళ్ళిపోతున్నాం గుంటూరు. ఇక్కడైతే నేను ఒకటి గమనించాను, అంటే ఆర్టీసీ బస్సు అయితే జస్ట్ 30 రూపీస్కే ఆ గుంటూరు గుడారాల పండుగ జరిగే ప్లేస్కి అయితే తీసుకొచ్చేస్తున్నారు. అంటే మామూలు ఛార్జెస్ అయితే 50 రూపీస్ అంట, కానీ 30 రూపీస్కే తీసుకొచ్చేస్తున్నారు. కానీ ఆటో డ్రైవర్స్ మాత్రం ఒక్కొక్క మనిషికే 100 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే ఈ కొన్ని డేసే కదా మొత్తం వాళ్ళ సంపాదన అంతా. సో మంచిగా క్యాష్ చేసుకున్నారు ఆటో డ్రైవర్స్ అయితే. రోడ్డు మీద ట్రాఫిక్ అయితే మామూలుగా లేదనమాట. పోలీసు వాళ్ళు ఇంకా వాలంటీర్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అయినా సరే ఎక్కడ ఆగుతారు, ప్రతి ఒక్కరికి ముందు వెళ్ళిపోవాలనే ఆతృత కాబట్టి ఎవరో సరిగ్గా మాట్లాడరు, అందరూ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతారు. మెయిన్ రోడ్డు వదిలేసి అదేదో షార్ట్ కట్ అన్నట్టు వెళ్ళిపోయారు, అదైతే మొత్తం ఆగిపోయింది. ఇంకా జనాలు చూడండి వెళ్తూనే ఉన్నారు. ఈ ఫైనల్ డే గురించి అనుకుంటా. ఓకే, మీరు చూసారు కదా ఇప్పటి వరకు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది మన వీడియోలో మొత్తం చూపించాను. ఇంకా ఫైనల్ డే అంటే లాస్ట్ రోజు కూడా మొత్తం చూపిస్తాను, మార్నింగ్ కూడా ఎలా జరుగుతుంది అన్నది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కూడా గుడారాల పండుగ వస్తే తప్పకుండా కింద కమెంట్ చేయండి. అలాగే జేబీ ఈవెంట్స్ గురించి కూడా తప్పకుండా ప్రార్థించండి. యూట్యూబ్ లైవ్, డెకరేషన్, మ్యూజిక్, సౌండ్ ఇలా మరెన్నో మీకు అందించాలి అఫోర్డబుల్ ప్రైజెస్లో అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి దాని గురించి కూడా ప్రార్థించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.